హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 30th డిసెంబర్ 2018కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వివిధ పత్రికల్లోని అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకోసం అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము ఇలాంటి క్లాసెస్ చేయడము జరుగుతుంది. అంతేకాకుండా వివిధ సబ్జెక్ట్ పైన కూడా క్లాసెస్ అనేవి డెప్త్గా చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇందులో ముఖ్యంగా మనము అంతర్జాతీయ, జాతీయ మరియు ఇతర అంశాలను మనము ముందుగా చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అంశాలు, తెలంగాణ అంశాలు కూడా సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది స్టూడెంట్స్ కూడా కామెంట్ చేయడం జరుగుతుంది, సార్ సపరేట్గా చేయండి అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి మీకోసం సపరేట్గా డీటెయిల్స్ అన్ని అందివ్వడము జరుగుతుంది ఈ రోజు నుంచి. ఓకేనా ఫ్రెండ్స్. సో ముందుగా మనము అంతర్జాతీయ మరియు జాతీయ ఇతర అంశాల్లో క్రీడలు కావచ్చు, వార్తలోని వ్యక్తులు కావచ్చు, అలాంటివి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. మొదటిది, ఇటీవల ఫిలిప్పైన్స్ దేశం దక్షిణ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఎంత నమోదు కావడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 6.9. వివరాలు చూద్దాం. ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతంలోని మిందనావో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 6.9గా నమోదైంది అని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ద్వీపంలోని జనరల్ శాంటోస్ అనే నగరానికి ఉత్తరాన 193 కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీరాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని పసిఫిక్ సునామీ కేంద్రము హెచ్చరించింది. అయితే అమెరికాకు చెందిన హవాయి సునామీ ప్రమాద హెచ్చరిక ఏమీ లేదని కూడా పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంతమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని చెప్పేసి ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 50 కోట్ల మంది యూజర్స్, అంటే ప్రజలందరూ కూడా 50 కోట్ల మంది ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నట్లుగా తెలిపింది. వివరాలు చూద్దాం. భారత్లో ఇంటర్నెట్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా జియో రాకతో డేటా వినియోగం విషయంలో ఇతర టెలికాం సంస్థలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. కాగా 2018లో భారత్ ఇంటర్నెట్ కనెక్షన్లు 65% పెరిగాయని ట్రాయ్ గణాంకాల ద్వారా వెల్లడైంది. అంతేకాదు కనెక్ట్ వినియోగిస్తున్న వారి సంఖ్య 50 కోట్ల మార్కు దాటిందని చెప్పేసి సెప్టెంబర్ 2018 చివరి నాటికి భారత్లో నానో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు 56 కోట్లకు చేరుతాయని కూడా ట్రాయ్ పేర్కొంది. ఇందులో 54 కోట్ల మంది మొబైల్ ద్వారానే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని కూడా చెప్పింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అమలు చేయాలని, అంటే దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని యోచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వమే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఈ పథకాన్ని. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అనుకరించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. సాధారణ ఎన్నికల వేళ వ్యవసాయ సంక్షోభాన్ని అత్యవసరంగా చల్లార్చాల్సిన ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో రైతుల కష్టాల పరిష్కారాన్ని వెదికే దిశగా కేంద్రం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది. లోక్సభ ఎన్నికలకు ముందుగానే రైతులకు ఉపశమనం కల్పిస్తూ ప్రయోజనాల్ని అందించే దిశగా యోచిస్తుంది. ఇందుకోసం మోదీ సర్కారు పరిశీలిస్తున్న 5 ఐచ్ఛికాల్లో తెలంగాణ తరహాలో రైతు బంధు పథకం కూడా ఉంది. ఇందులో 2 పంట సీజన్ల ముందు భూమి ఉన్న రైతులందరికీ ఉచితంగా నగదును పంపిణీ చేయాలనే ఉద్దేశము ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాజ్యసభ సమావేశాలలో ప్రతిపక్షాలు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ సహాయ మంత్రి సమాధానమిస్తూ ప్రధానమంత్రి 2014 నుంచి 18 వరకు విదేశీ పర్యటనల కోసము ఎంత ఖర్చు చేశారని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్ బి 2021 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ ప్రయాణాల కోసము వెచ్చించిన డబ్బు వివరాలు నిన్న పార్లమెంట్లో వెల్లడించారు. 2014 జూన్ నుంచి మోదీ విదేశీ పర్యటనల కోసము
చార్టర్డ్ ఫ్లైట్స్ విమానాల నిర్వహణ సదుపాయాల ఏర్పాటు కోసము 2021 కోట్ల రూపాయలు ఖర్చయినట్లుగా ప్రభుత్వం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. 2014 నుంచి 2018 మధ్యలో ప్రధాని మోదీ పర్యటించిన దేశాల జాబితాను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికే సింగ్ రాజ్యసభలో వెల్లడించాడు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం 20 లక్షల మంది మహిళలతో కలిసి జనవరి 1న చేపట్టనున్న వినూత్న కార్యక్రమం పేరేమిటి? ఓకేనా, కేరళ ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, కొంచెం సెట్ చేసుకోండి క్వశ్చన్ని. కేరళ ప్రభుత్వం, కేంద్ర కాదు, కేరళ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కోసం 20 లక్షల మంది మహిళలతో జనవరి 1న చేపట్టనున్న వినూత్న కార్యక్రమం పేరేంటి? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉమెన్స్ వాల్. వివరాలు చూద్దాం. సాంస్కృతిక పునర్జీవన విలువను కాపాడుకునే ఉద్దేశంతో కేరళలో జనవరి 1న దాదాపు 30 లక్షల మంది మహిళలతో ఉమెన్స్ వాల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సుమారు 620 కిలోమీటర్ల మేర ఉండనున్న ఈ ప్రదర్శనను పలు స్వచ్ఛంద సంస్థల సహాయంతో కేరళ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మన దేశానికి పొరుగు దేశమైన భూటాన్కి భారతదేశము ఎంత మొత్తము ఆర్థిక సహాయము అందించింది? ఆప్షన్ ఏ, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4,000 కోట్ల రూపాయలను. సో ఎందుకోసం ఇచ్చిందో చూద్దాం వివరాలు. పొరుగు దేశం భూటాన్కు ఇది 4,500 కోట్లు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 4,500 కోట్లు. సో ఎందుకు ఇచ్చిందో చూద్దాం. పొరుగు దేశం భూటాన్కు భారత్ 4,500 కోట్ల ఆర్థిక సహాయం చేయనుంది. ఆ దేశపు 12వ పంచవర్ష ప్రణాళిక అమలు కోసం ఫ్రెండ్స్. ఓకేనా, ఆ దేశంలో కూడా పంచవర్ష ప్రణాళికలు అనేది అమలు చేస్తుంది. వాటి యొక్క అమలు కోసం ఈ చేయూత అందించనున్నట్లుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ పర్యటనకు వచ్చినటువంటి భూటాన్ ప్రధాని లోతేయ్ షేలింగ్ మోదీతో భేటీ అయ్యారు. శుక్రవారం ఇద్దరి మధ్య విస్తృత చర్చలు జరిగిన అనంతరం భూటాన్కు అందించే సహాయం వివరాలను మోదీ ప్రకటించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అంతేకాకుండా అక్కడ రూపే డెబిట్ కార్డులను, క్రెడిట్ కార్డులను కూడా భూటాన్లో ప్రవేశపెట్టనున్నట్లుగా భారత్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇందులో. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రము ప్రాచీన వంటకమైన రసగుల్లాపై పోస్టల్ స్టాంప్ కవర్ను విడుదల చేయడం జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో ప్రాచుర్యం పొందిన బంగ్లార్ రసగుల్లాను మొదట తయారు చేసినప్పటికీ అప్పటి నుంచి 150 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము పోస్టల్ స్టాంప్ కవర్ను విడుదల చేసింది. బగ్ బజార్ ఓ రసగుల్లా ఉస్తాద్ అనే ఉత్సవంలో భాగంగా ఈ స్టాంపును తీసుకువచ్చింది. బగ్ బజార్ ప్రాంతంలో రసగుల్లాను మొదట తయారు చేసిన నోబిన్ చంద్రదాస్ నివసించేవారు. 1868లోనే మొదట ఆయన ఈ స్వీట్ను తయారు చేశారు. నవంబర్ 14, 2017న బంగ్లా ప్రభుత్వం బంగ్లా రసగుల్లాకు ఐజీ అంటే ఏంటి, జియోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాగ్ను కూడా సంపాదించుకుంది అని చెప్పేసి తృణమూల్ ప్రభుత్వము వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. సో ఫ్రెండ్స్, జాతీయ అంతర్జాతీయ అంశాలు, ఇతర అంశాలు కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మొదటి క్వశ్చన్, సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబిస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటీవల ఏ అవార్డు దక్కింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ జైవిక్ ఇండియా పురస్కారము 2018. వివరాలు చూద్దాం. సేంద్రియ వ్యవసాయ విధానంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖకు జైవిక్ ఇండియా పురస్కారం దక్కింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి దీన్ని అందుకున్నారు. సేంద్రియ సాగు చేసే రాష్ట్రాలకు కర్ణాటక ప్రభుత్వం, ఐకోవా సంయుక్తంగా గత ఏడాది నుంచి పురస్కారాన్ని అందజేస్తున్నాయి. దక్షిణ భారతదేశం నుంచి 2018 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు అవార్డు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. రైతుల విభాగంలో మా తోట FPO అంటే రైతు ఉత్పత్తి సంఘంకు పురస్కారం దక్కినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇందుకు గాను 25,000 నగదు బహుమతి మరియు జ్ఞాపికను కూడా అందజేస్తారు. నెక్స్ట్ వన్, 2009వ సంవత్సరంలో అమెరికా దేశ సహాయంతో నిర్మాణం చేయాలనుకున్నారు అక్కడ. మరి ఆ అణు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రారంభించడానికి యోచిస్తున్నారు? 2009లోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా కార్యాచరణ దాల్చలేదు.
సో ఇప్పుడు మరి దాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. సో అది ఎక్కడ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. వివరాలు చూద్దాం. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ తగిన స్థలమని స్థల ఎంపిక కమిటీ నిర్ధారించిందని కేంద్రం తెలిపింది. ఎస్ఎస్సి సిఫారసుల మేరకు అమెరికా సహకారంతో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2009లో సూత్రప్రాయానుమతి ఇచ్చిందని పేర్కొంది. 1208 మెగావాట్ల చొప్పున 6 యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించినట్లుగా తెలిపింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో జనవరి 7, 2019 తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఏ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంను ప్రారంభించనున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కర్నూలు జిల్లాలో. వివరాలు చూద్దాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మిస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పనులు తుది దశకు చేరాయి. వచ్చే ఏడాది జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నట్లుగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం చకచక జరుగుతున్నాయి. ఈ నెల 31న ప్రయోగాత్మక పనితీరు అంటే ట్రయల్ రన్ను నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా విమానం దిగేందుకు, ఎగిరేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రయల్ రన్ను రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీఏడిసిఎల్ ఎండి వీరేంద్ర సింగ్ త్వరలో పరిశీలించనున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. దేశంలో 3వ అతిపెద్ద ఐటీ ఆధారిత సంస్థ హెచ్సిఎల్ తన గ్లోబల్ ఐటీ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆన్సర్ ఆప్షన్ బి, అమరావతి. వివరాలు చూద్దాం. దేశంలో 3వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయినటువంటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది అక్టోబర్లో అమరావతిలో గ్లోబల్ ఐటీ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ని నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. దీనిపై 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం ద్వారా వచ్చే 10 ఏళ్లలో 5,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని నూతన రాజధాని వద్దే ఇది మొదటి అతిపెద్ద ఐటీ ఆధారిత సేవల కేంద్రంగా గుర్తింపు పొందనుంది అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు మాజీ ఎంపీ పుచ్చలపల్లి పెంచలయ్య ఎక్కడ మరణించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, నెల్లూరు జిల్లా గూడూరులో. వివరాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు పార్లమెంట్ మాజీ సభ్యుడు పుచ్చలపల్లి పెంచలయ్య 92వ సంవత్సరంలో శుక్రవారం రాత్రి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన 1983 నుంచి 1992 వరకు 10 ఏళ్లు నెల్లూరు ఎంపీగా, ఆ తర్వాత ఏడాది పాటు తిరుపతి ఎంపీగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుపల్లి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సమకాలికుడిగా పెంచయ్యకు మంచి పేరు ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అంశాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మొదటి క్వశ్చన్. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ 87వ జయంతిని పురస్కరించుకొని వచ్చే ఏడాది డిసెంబర్ నెల ఏ తేదీన జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించనుంది అని చెప్పేసి పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, డిసెంబర్ 27, 28, 29, 2019. వివరాలు చూద్దాం. కళకు ప్రాణం పోసిన నేరెళ్ళ వేణుమాధవ్ ఆ కళను విశ్వవ్యాప్తం చేశారని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో శుక్రవారం రాత్రి నేరెళ్ళ వేణుమాధవ్ 87వ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఊరుగల్లులో ఆయన జన్మించిన కారణంగా ఈ జిల్లాకు ప్రపంచ ప్రఖ్యాతి వచ్చిందన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో వరంగల్లో వేణుమాధవ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనుంది అని చెప్పేసి తెలియజేశారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. హైదరాబాద్లోని నదుల సంరక్షణకి, కాలుష్యాన్ని తగ్గించడానికి నదుల పునర్జీవన ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వము నదుల పునర్జీవ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేసి ఇటీవల పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఓకేనా. ఆల్రెడీ పునర్జీవన ప్రణాళికను ఎప్పుడు అమల్లోకి తేవడం జరిగింది, ఎప్పుడు అమల్లోకి తెచ్చింది, బట్ ఇప్పుడు పనులు ప్రారంభిస్తుంది. సో ఎప్పుడు తెచ్చింది? ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి నవంబర్ 29, 2018లోనే ఈ ప్రణాళికని కార్యాచరణ దాల్చడం జరిగింది. బట్ ఎప్పుడు ప్రారంభించింది అనేది చూద్దాం.
ఓకేనా, నవంబర్ 29, 2018. సో ఇటీవల దాని పనులు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. నదుల పునర్జీవనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నదుల పునర్జీవ కమిటీని ఏర్పాటు చేస్తూ నవంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైస్ చైర్మన్గా 7 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటైంది. ఇది తెలంగాణలో నదుల కాలుష్య ప్రాంతాలను గుర్తించి శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతము దీనిపైన కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోరక్ష విభాగము జాతీయ గోరక్ష సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో నిర్వహించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఓకేనా, వివరాలు చూద్దాం. విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం జాతీయ స్థాయి సమావేశాలు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కొలనిపాకలో ప్రారంభమయ్యాయి. జైన దేవాలయం ప్రాంగణంలో 3 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను దక్షిణ భారత గోరక్ష ప్రముఖ్ టి యాదగిరిరావు ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 182 మంది ప్రతినిధులు వీటికి హాజరయ్యారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో త్వరలో తెలుగు త్రైమాసిక పత్రికను తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించిన భారతీయ తెలుగు భాషా సంచాలకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, డిజి రావు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో త్వరలో తెలుగు త్రైమాసిక పత్రికను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు భారతీయ భాషల కేంద్ర సంస్థ సంచాలకులు ఆచార్య డిజి రావు తెలిపారు. నిష్ణాతులు ప్రామాణికమైన వ్యాసాలను పంపించాల్సిందిగా కోరారు. ఈ నెల 26 నుంచి 28 వరకు మైసూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో కార్యగోష్ఠి జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఎంఎస్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి దక్కిన ప్రపంచ గుర్తింపు ఏంటి? ఇటీవల ఒక మంచి ప్రపంచ గుర్తింపు కూడా దక్కింది ఫ్రెండ్స్. ఎందుకోసమో చూద్దాం. ఆ రికార్డ్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఆప్షన్ బి, గిన్నిస్ బుక్ ఆఫ్ హై రేంజ్ వరల్డ్ రికార్డ్. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గిన్నిస్ బుక్ హై రేంజ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఒక్క రోజులోనే 437 మంది పురుషులకు వీర్య గ్రంథి అంటే ప్రొస్టేట్ క్యాన్సర్కు సంబంధించి పరీక్షలతో పాటు అవగాహన కల్పించినందుకు ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 26న జేబీ గ్రూప్ విద్యా సంస్థలతో కలిసి ఎంఎన్జే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిసింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, మనము ప్రతిరోజు కూడా జనరల్ నాలెడ్జ్ జీకే పైన ఒక చిన్న టాపిక్ పైన మనము చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ టాపిక్ని. సో ఈరోజు కూడా ఒక టాపిక్ పైన క్లాస్ చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, యూరోప్ ఖండంలోని ముఖ్యమైనటువంటి యూరోప్ ఖండం మరియు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పర్వతాలను గురించి మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ప్రపంచంలో చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటివి. ఓకేనా, ఒకటి మెకంజీ, ఇది కెనడాలో ఉంది ఫ్రెండ్స్, ఉత్తర అమెరికా ప్రాంతంలో ఇది చాలా ఎత్తైనటువంటి పర్వతం. ఓకేనా, నెక్స్ట్ సియోర్రా నెవాడా, అమెరికాలో ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా. నెక్స్ట్ పైరవీస్, ఫ్రాన్స్, యూరోప్ ఖండంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది. నెక్స్ట్ జూరా పర్వతాలు, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్. ఓకేనా, జూరా పర్వతాలు చాలా ఫేమస్ ఇది. నెక్స్ట్ వన్ అపనైన్, ఇటలీ, యూరోప్ ఖండంలోనే ఉంది. అట్లాస్ పర్వతాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 30th డిసెంబర్ 2018కి సంబంధించినటువంటి క్లాస్ని చూసాం ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ని. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా క్లాస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.